కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందడి నెలకొంది. 2 జెడ్పీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2 స్థానాలకు గాను ఇప్పటివరకు 46 నామినేషన్ పత్రాలు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు. పులివెందుల్లోని జెడ్పీటీసీ స్థానానికి 19, ఒంటిమిట్ట స్థానానికి 21 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 5న నామినేషన్లు పరిశీలించి తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. బ్యాలెట్ పేపర్ల ద్వారానే పోలింగ్ ప్రక్రియ చేపట్టబోతామంటున్న కడప జెడ్పీ CEO ఓబులంబతో మా ప్రతినిధి యూసుఫ్ అందిస్తున్న ఫేస్ టు ఫేస్. అటు ఒంటిమిట్ట కావచ్చు, ఇటు పులివెందుల కావచ్చు, 2 జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక జరగబోతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యో వాటికి సంబంధించిన వ్యవహారాలు ఏంటనేది అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. మనతో జెడ్పీ CEO గారు ఉన్నారు, ఆయన అడిగేందుకు ప్రయత్నం చేశాం. మేడం, ఏంటి ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి, ఎలక్షన్లు ఏ విధంగా జరగబోతా ఉంది? ఇంతవరకు 46 నామినేషన్లు దాఖలైనాయి. పులివెందులకు వచ్చేసి 19, మన ఒంటిమిట్టకు వచ్చేసి 26. అంటే 19 అంటే 12 మెంబర్స్ క్యాండిడేట్స్ డబల్ ఇవ్వడం జరిగింది. తర్వాత 21 ఒంటిమిట్ట. ఎంతమంది సిబ్బంది ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు? ఆ సిబ్బందితో పాటు బ్యాలెట్ లో నిర్వహించబోతా ఉన్నారా, లేకుంటే ఈవీఎంల ప్రక్రియ ఏదైనా జరగబోతా ఉంది? సిబ్బంది ఇంకా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంది. మొత్తం పోలింగ్ స్టేషన్స్ అయితే 46 ఉన్నాయి. 46 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 46 పోలింగ్ స్టేషన్లకు ఒక్కొక్కరికి 5 మంది లెక్కన సిబ్బంది ఉంటారు. అదేవిధంగా వెబ్ కాస్టింగ్ ఉంటుంది, వీడియోగ్రఫీ ఉంటుంది. ఇవన్నీ ఈరోజు 3 గంటలకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. తర్వాత పకడ్బందీగా ఈ ఎలక్షన్స్ కూడా సన్నద్ధం అవ్వడం జరుగుతూ ఉంది. 5వ తేదీ ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇస్తాము. ఇది బ్యాలెట్ పేపర్ ద్వారానే జరుగుతుంది. 5వ తేదీ ఫైనల్ లిస్ట్ వేసిన తర్వాత వెంటనే బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కూడా అవుతుంది, కంప్లీట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ కూడా ఉంటుంది. ఎంతమంది ఓటర్లు వాళ్ళ యొక్క ఓటు హక్కులు ఉన్నట్లు గుర్తించారు మేడం ఇప్పుడు దాకా? పులివెందల్లో 10,000 పై చిలుకున్నారు. అదేవిధంగా మన ఒంటిమిట్టలో 25,000 వరకు ఓటర్స్ ఉన్నారు. పూర్తి స్థాయిలో కడప జిల్లాలో జరిగేటువంటి ఎన్నికల్లో అన్ని పకడ్బందీగా నిర్వహించబోతా ఉన్నాం. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి CEO గారు తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యూసుఫ్, 6TV న్యూస్, కడప జిల్లా నుండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6TV. సామాన్యుడు ఆరు ప్రాణం.